ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నిస్తమా అందరూ బాగున్నారు కదా? చాలామంది చాలాసార్లు ఏమంటారంటే, దేవుడు నా ప్రార్థన వినట్లేదేమో, దేవుడు నా ప్రార్థన అంగీకరించట్లేదేమో, నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు ఎందుకు అని చెప్పేసి చాలామంది చాలాసార్లు దేవునినే అపార్థం చేసుకుంటూ ఉంటారు. నిస్తమా ఒక మాట చెప్పానా, నేడు నీవు మోజుపడిన విడిచిపెట్టలేకపోతున్న ప్రతివి, అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్స్, అట్లా ఏదైనా యాప్స్ ద్వారా నువ్వు చాలా ఇష్టపడతా ఉంటావు, వాటన్నిటిలో నువ్వు చాలా సంతోషాన్ని కోరుకుంటూ ఉంటావు, దాని మీద నీకు మోజు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అవి విడిచిపెట్టు అని ఎవరైనా చెప్తే అస్సలు విడిచిపెట్టడానికి ససేమేరా కూడా నువ్వు ఒప్పుకోవు కదా. యూట్యూబ్స్ చూడకుండా ఉండలేవు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ ఇవేమి వాడకుండా నువ్వు ఉండలేవు కదా. మరి అవన్నీ ఈ లోకంలో ఇప్పుడు నువ్వు వాటి మీద మోజుపడి వాటిని విడిచిపెట్టలేకుండా నువ్వు వాటి మీదే నువ్వు ధ్యాస పెడతా ఉంటే రేపటి రోజున క్రీస్తు ఎదుట నీవు దోషారోపణ చేయడానికి అవే అర్థమైందా, ఆ యాప్స్, అట్లా పాపము, ఇంకా ఏమైతే ఈ లోకానుసారంగా నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో అవన్నీ కూడా దోషారోపణ చేస్తాయి, మర్చిపోవద్దు. కాబట్టి నిస్తమా అవన్నీ దోషారోపణ చేయకుండా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ప్రార్థన చేయకుండా ఈ లోకానుసారంగా జీవిస్తే లోకంలోనే నువ్వు పడిపోతావు. కాబట్టి ప్రార్థన చేస్తూ దేవునికి దగ్గరగా మారు. ఇది దేవుని రాకడా సమయం, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. నీవు ప్రార్థన చేస్తున్నావు నలుగురికి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ నీవు నీ ప్రవర్తన, నీ మనసు, నీ యొక్క సమస్తం కూడా దేవునికి తెలిస్తే చాలు. నీ ప్రార్థన దేవునికి మాత్రం వినపడితే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిస్తమా ఇక నుండైనా మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందామా? ప్రార్థన చేయలేని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడిలాగా మారిపోతూ ఉంటారు తెలుసా. ఫలితం లేదని ప్రార్థనను ఎప్పుడు కూడా వదిలిపెట్టవద్దు. లేచి నీ దేవుని ప్రార్థించు అని యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నువ్వు చదవలేదా? నిస్తమా ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, కాబట్టి పాపం చేసేవాడు కూడా ప్రార్థన చేయలేడు. నీవు ప్రార్థన చేయకుండా ఏ పాపమైతే నిన్ను అడ్డుకుంటుందో ఒక్కసారి వాటన్నిటిని కూడా విడిచిపెట్టు. ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీవు దేవునితో మాట్లాడుతున్నావా? దేవుని మాటకు లోబడేవాడు భక్తిపరుడు అవుతాడు. లోబడిన వాడు ఏం చేస్తాడో తెలుసా? భ్రష్టుడిగా మారిపోతాడు. నువ్వు ఏ విధంగా ఉంటున్నావు ఈ లోకంలో? నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. ప్రార్థనతో తీసుకున్న ఏ నిర్ణయమైనా కానీ సరే అది శాశ్వతంగా నిలుస్తుందని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఏది ఇంపార్టెంటో నువ్వు ఒక్కసారి గ్రహించు. ఎందుకంటే నీ జీవితంలో దేవునికి ఇంపార్టెంట్ నువ్వు ఇచ్చినట్లయితే ఆయన నీకు సమస్తము కూడా నీకు సమకూర్చి జరిగిస్తూ ఉంటారు. అంతేకాదు, హృదయము నుండి సాతానును పారద్రోలి దేవునికి నివాసం కలిగించి ఆ ప్రార్థన నువ్వు నివాస స్థానంగా చేసినట్లయితే ఆయన నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నీతో ఎక్కువ సంభాషణ చేస్తూ నీకు సమస్తము కూడా జరిగిస్తూ ఉంటారు. ప్రార్థన లేని జీవితం పతనానికి దారి తీస్తుంది. కాబట్టి నేస్తమా నీ జీవితం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించు. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను, జ్ఞాపకం చేసుకో. మొక్క ఎదగడానికి నీరు, వాయువు, అంతేకాకుండా సూర్యరశ్మి, ఇలా అవన్నీ కూడా ఎంత అవసరంగా ఉంటాయో మనలో కూడా మనం దేవునిలో ఎదగడానికి ఏం అవసరమో తెలుసా? ప్రార్థన, వాక్య ధ్యానము, సహవాసం అంతకంటే ఎక్కువ అవసరపడతా ఉంటుంది. అవన్నీ లేకపోతే నా జీవితము పతనానికి దారి తీరుస్తుంది. అంతేకాకుండా సాతానికి అవకాశం ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితం ఏ విధంగా ఉంటుంది?
నిన్ను చూసి అందరూ వేలెత్తి చూపిస్తూ నిన్ను తిడుతూ ఉన్నారా, నిన్ను అవమానిస్తూ ఉన్నారా, లేకపోతే నీ మీద అన్ని దోషారోపణలు చేస్తూ నిన్ను వెలివేసి జీవిస్తా, లేకపోతే నిన్ను వ్యతిరేకంగా అందరికీ కూడా ఒక దూరంగా నిన్ను ఎట్లా అంటే అసలు ఎంతగా బాధపడినా ఎవరు పట్టించుకోలేని స్థితిలో నీవు ఉన్నా కానీ సరే, నీ స్థితిగతులన్నీ కూడా మరచిపో. నీవు సంతోషంగా ఉన్నా, నీవు బాధలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా దేవునితో మాట్లాడడం, దేవునితో సహవాసం చేయడం నేర్చుకో. అప్పుడు అందరూ నీతోనే సహవాసం చేస్తానికి ఆతృత పడతా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేస్తమా, ఈ దినమున నీకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ప్రార్థన వాక్య ధ్యానము మనలో లేకపోతే మన జీవితము వ్యర్థము. జ్ఞాపకం చేసుకో. ఏ విధంగా నీవు ఉంటున్నావు? నీ జీవితాన్ని లోకానుసారంగా ఉంచుతున్నావా, లేకపోతే ప్రార్థన, వాక్య ధ్యానము, ఆత్మీయ సహవాసము, లేకపోతే దేవుని సహవాసంని విడిచిపెట్టి లోక సహవాసం వెంబడి వెళుతున్నావేమో? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని మారు మనసు కలిగి మారిపోయి, ముఖ్యంగా పశ్చాత్తాప హృదయంతో మారిపోయి నీవు దేవునికి లోబడి దేవునికి నీ యొక్క సర్వస్వాన్ని అప్పగించి పరిశుద్ధాత్మ శక్తితో పవిత్రంగా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించినట్లయితే అనేకులకు మాదిరికరంగా నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసి ప్రభు దీవిస్తూ ఉంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన నీవు మాట్లాడదలిచిన మాటలు ప్రభువా మాకు తెలియజేశావు అయ్యా. ప్రార్థన లేకపోతే మా జీవితం ఏ విధంగా మార్చబడుతుందో మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. ప్రార్థన జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని, నీతో సహవాసాన్ని కలిగి జీవించే హృదయాన్ని మాకు ఇవ్వండి. ఈ లోక పాపాన్ని మేము విడిచిపెట్టి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా మేముండే కృప దయచేస్తారని నమ్మొచ్చు. మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తారని, ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవిస్తారని, భూమి మీద నివసిస్తున్న పసిపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ప్రతి క్షణము ప్రతి నిమిషం కూడా తోడు నీడగా ఉండి సహాయం చేస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.